హిందూ వివాహ తంతులో మాంగళ్య ధారణే అతి ప్రధానమైనది. మాంగళ్యానికి మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తే, శతమానం అనే పేర్లతో పాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువడటం ఎంత ముఖ్యమో మనువడ్డానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్లినాడు వరుడు వధువుకు తాళి కట్టే సంప్రదాయంలో 6వ శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్థాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అనే అర్థాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన 9 లేదా 11 కలిపి కూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళసూత్ర ధారణ జరుగుతున్నప్పుడు ఈ మంత్రమును పఠిస్తారు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరధాం శతం. భారతదేశంలో వివాహం వెనుక ఎంతో శాస్త్రీయత ఉంది. ఇద్దరు వ్యక్తులకు వివాహం చేసేటప్పుడు చూసేది కేవలం 2 కుటుంబాలు, 2 దేహాల కలయిక కానే కాదు. అంతర్గతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గాఢమైన శక్తి, సంబంధిత అనుకూలత ఉండాలన్నదే వారి ఉద్దేశం. అప్పుడే వివాహాన్ని నిశ్చయించేవారు. చాలాసార్లు అసలు వివాహం చేసుకోబోతున్న ఇరువురు ఒకరినొకరు పెళ్లి రోజు దాకా చూసుకునే సందర్భం కూడా ఉండేది కాదు. అయినా అది అంతా ముఖ్యం కాదు. ఎందుకంటే వారి మధ్య సయోధ్యను కుదిర్చిన వారు ఆ జంట కంటే ఆ విషయం బాగా తెలిసినవారు. వధువుల వివాహ సమయానికి మంగళసూత్రాన్ని సిద్ధం చేసేవారు. మంగళసూత్రం అనగా పవిత్రమైన సూత్రం. ఈ పవిత్రమైన సూత్రాన్ని తయారు చేయడం విస్తృతమైన శాస్త్రం. కొన్ని వడికిని నూలు దారాలను తీసుకుని పసుపు, కుంకుమలు రాసి ఒక పద్ధతిలో శక్తిమంతం చేస్తారు. ఒకసారి ముడివేస్తే ఈ జీవితానికే కాక ఆ పైన కూడా నిలిచి ఉండేలా మంగళసూత్రం తయారు చేసేవారు. ఆ ఇద్దరిని కలిపి ముడివేసేందుకు వారు వినియోగించిన విధానాలు కేవలం భౌతిక, మానసిక స్థాయిలనే కాక వారి నాడులు కూడా కలిపి ముడివేయడం వల్ల అదే జంట అనేక జీవితాల పర్యంతం అలా కలిసి ఉంటుంది. భౌతికమైన, మానసిక, భావావేశ స్థాయిల్లో చేసేది ఏదైనా మరణంతో పూర్తయిపోతుంది. కానీ శక్తి స్థాయిలో చేసేది శాశ్వతంగా మిగులుతుంది. ఎంతో గాఢంగా మన అవగాహనకు అందని విధంగా ఎలా ముడివేయాలో తెలిసిన వారిచే ముడివేయడం వల్ల ఆ బంధం గురించి పునరాలోచన చేసే ప్రశ్నే లేదు. ఇదే క్రతువు ఈనాడు జరుగుతున్నా ఏమీ తెలియని వారి చేత జరుపుతున్నారు. వివాహం వెనుక ఉన్న శాస్త్రీయతను కోల్పోవడం వల్ల అది నిరర్థకం. ఈ రోజుల్లో మనుషులు ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు వారు కేవలం భావోద్వేగ పరంగానే మాట్లాడుతున్నారు. భావోద్వేగాలు నేడొకటి చెబితే రేపొకటి చెప్తాయి. నేడు మనం జీవిస్తున్న సంస్కృతిలో ఒకే జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండక్కర్లేని పరిస్థితి వచ్చింది. వివాహం అంటే స్వార్థ జీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షులు చెబుతారు. ఆధ్యాత్మిక, సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వహించారు. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువ కాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండడానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటిని లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఈ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఆ సంబంధం నిండు నూరేళ్లు పవిత్రంగా, పచ్చగా ఉంటుంది. వివాహ తంతులో మాంగళ్య ధారణే అతి ప్రధానమైనది. మాంగళ్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తే, శతమానం అనే పేర్లతో పాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి. ఇవి కులం, వంశానుసారం పలు రూపాల్లో ఉంటాయి. మానవులకు మనువడం ఎంత ముఖ్యమో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.